హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 28 and 29. ఇవాళ లేచేసరికి 4:20 అయితే 4:15కి లేచాను. బ్రష్ చేసుకొని నమాజ్కి రెడీ అయిపోయేలోపు 4:25 4:30 అయింది నియర్లీ. ఇవాళ మా హస్బెండ్ లేరు, నైట్ ఓవర్ షిఫ్ట్కి వెళ్ళారు కాబట్టి నా ఒక్కదాని కోసమే కదా అని చెప్పి ఎగ్ ఫ్రై చేసుకొని తినేసాను. బయట చూడండి మామూలుగా లేదు, ఎందుకంటే నైట్ వర్షం పడి బీభత్సం అయింది. ఇంకా లేగాలని పొద్దున్నే వాషింగ్ మిషన్ వేసేసా, సెహరీ చేసేసి నమాజ్ చదువుకొని పడుకుని పోయా అనమాట. ఇంకా ఆ తర్వాత 7:20కో ఏమో లేచాము. చిన్నగా పిల్లోని లేపి వచ్చేసరికి 7:40 అయింది. ఎందుకంటే త్వరగా లేగవట్లేదు మాహిర్, హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చిందనమాట, తగ్గలేదు. మా హస్బెండ్ 7కే వచ్చారు, ఆయన వచ్చి లేపారు 7:20కి. వస్తూ ఒక రైస్ ప్యాకెట్ తెచ్చారు, కొనుక్కొని అయితే కాదు, మస్జిద్ దగ్గర ఇక్కడ పొద్దున సెహరీకి పెడతారనమాట. వైట్ రైస్, బగారా రైస్ లాగా విత్ పప్పు, అదే కటిదాల్ అంటాం కదా, అదనమాట. లెగిచి పాపం ప్రిపేర్ అవుతున్నాడు ఎగ్జామ్కి, ఎందుకంటే నైట్ ప్రిపేర్ అవ్వలేదు. నా చిన్ని బిడ్డ కూడా లేచింది ఇవాళ, వాళ్ళ డాడీ వచ్చేసరికి త్వరగా లేచింది ఇవాళ. ఈ బనియాన్లో చూపించి మా బుడ్డిదానికి కొంచెం నజర్ అయినట్టుంది. ఈ మధ్య హెల్త్ సపోర్ట్ చేయట్లే తనకు కూడా, అయినా ఆడుతూనే ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి కూడా తినిపించేసా ఈ రైసే, వేడివేడిగా ఉందని చెప్పి. తినకు కూడా ఫీవర్ చెక్ చేస్తే 99 ఉంది ఆల్మోస్ట్. తర్వాత మాహిని స్కూల్లో దింపేశాను. ఇవాళ లంచ్ బాక్స్ పెట్టే పని లేదు, బికాజ్ ఇవాళ నుంచి హాఫ్ డేస్. అసలు ఒక్క పని చేయలేదు, వదిలిపెట్టేసి ఊరికనే పడుకుని పోయా. పాపను కూడా పడుకోబెట్టేసా అనమాట. తను ఇంకొకటే ఏడవడం, తనకు కూడా కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇంకా ఏడవడం నైట్ పూట కూడా ఏడుస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కొనుక్కుందామని చెప్పి అనుకున్నా. అందుకే పర్పుల్ యాప్లో గుడ్ వైబ్స్ వాళ్ళది గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ తీసుకున్నా. ఎందుకంటే రోజా ఉండి ఫేస్ అంతా డ్రై అయిపోయింది. మనం ఎలానో మేకప్లో అవన్నీ ఏం వాడడం కాబట్టి డీటెయిల్ లాగా ఉంటుంది అని చెప్పేసి తీసేసుకున్నా. ఇది చూస్తుంటే అదో రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట ఎందుకో. సో చేయి మీద అప్లై చేసి చూద్దామని చెప్పేసి అప్లై చేసి ఒక 10 minutesకి బాగా ఆరిపోయిన తర్వాత చూశాను, చాలా డిఫరెంట్ కనిపించింది అబ్బా. మీకు కావాలంటే ట్యాగ్ చేస్తాను, ఆల్మోస్ట్ ట్యాగ్ చేయడానికే ట్రై చేస్తా. అది పర్పుల్ యాప్లోనే దొరికిద్ది, లేకపోతే మీరు డైరెక్ట్గా పర్పుల్ యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సి ఎంత బాగుందో అసలు, ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో కదా నీట్గా. ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా అనిపించింది. అంటే ఇన్స్టాంట్గా మేకప్ అవసరం లేకుండా ఇట్లాగా ఫేస్ బాగాలేనప్పుడు ఇట్లా ట్రై చేసేయచ్చు. ఆ తర్వాత అంట్లేమో వెయిట్ చేస్తున్నాయి. ఆ చిన్న బిడ్డ ఏమో లేచింది, ఎందుకంటే వాళ్ళ మాహిని 12:30కి తీసుకొని రావాలి కాబట్టి. ఇంకా నిద్రపోదాం అనుకున్నా, ఇంకెక్కడ నిద్ర రా నాయన, నన్ను ఇంకా ప్రశాంతంగా పడుకోనిచ్చిద్దా. అరగంట పడుకోవడమే గగనం ఈవిడ. ఇక్కడ కొంచెం సజ్జలు ఇలా పడ్డాయి అనమాట, స్లిప్ అయ్యి. ఇంకా అలానే ఉంచేసాను, నేను మర్చిపోయా, క్లీన్ చేయడమే మర్చిపోయాను. ఇంకా తాను ఇంకా రోజు టూల్ వేసుకొని వెక్కడము, కొంచెం నోట్లో పెట్టుకొని తినడము. చూడండి మాహిన్ ఎంత బాగా ఆడుకుంటా వస్తున్నాడు, ఎందుకంటే ఫీవర్ తగ్గింది. ఇవాళ నుంచి హాఫ్ డేస్ కాబట్టి, అండ్ రేపటి నుంచి కంటిన్యూ 4 days హాలిడేస్. ఇంకా నేను వచ్చేసరికి సిచ్యువేషన్ ఇదనమాట. వాళ్ళ డాడీ లేపుతుంది నీట్గా, లేనానా అన్నయ్య వచ్చాడని. ఆ తర్వాత నాకే డైపర్ వేసిద్దంట. చూడండి, డైపర్ చేతిలో పట్టుకుని నేను ఎలాగైతే తనకు డైపర్ వేస్తాను అలానే డైపర్ వేస్తుంది. అది లోపలికి వెళ్ళట్లేదు అని చెప్పి అబ్బా అంటుంది అనమాట. ఇక్కడ చిన్ని బిడ్డ మాత్రం ఫీవర్ వచ్చినా ఏమైనా ఆటలు మాత్రం ఆపదు. వీడియోస్లో చూపించే పిల్లకి ఇలా అయింది అని మాత్రం అనొద్దే. ఇల్లంతా మళ్ళీ కొంచెం ఏదో బూజు పట్టినట్టు అనిపిస్తుంది. రంజాన్కి ముందే, బిఫోర్ 2 days ముందే క్లీన్ చేసుకున్నా మొత్తము. ఆ తర్వాత మధ్యాహ్నం ఫుడ్ తినిపించేసి వీళ్ళిద్దరికి హ్యాపీగా పడుకోబెట్టేసా. నేను కూడా 3:30కి ఏమో పడుకున్నా. మా హస్బెండ్ వెళ్ళిపోయారు ఆఫీస్కి. మా పెద్దోడికి కొంచెం మళ్ళీ జ్వరం వచ్చినట్టుంది. మేము ఇంకా 5:15 కల్లా లేచాము. లేచి అసర్ నమాజ్ చదువుకున్నాము. ఇక్కడ కాకా పడుతుంది బిస్కెట్ కోసం నన్ను. ఈ బిస్కెట్ల పిచ్చి ఏంటో కానీ, అందుకనే ఈ మధ్య న్యూట్రీ చాయిస్ తెస్తున్నాము. అదైతే మైదా ఫ్రీ అని చెప్పి అంటున్నారు కదా అని చెప్పి. ఆ తర్వాత ఇవాళ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పొద్దునుంచి పిల్లలు రైసే తిన్నారు, నాకు కూడా కొంచెం ఏమన్నా కర్రీ చేసుకుందామన్నా ఇంట్రెస్ట్ లేదు. అందుకే బఠానీలు ఒక్కటి ఉన్నాయి, అవి కూడా అయిపోకూడదామని చెప్పేసి బఠానీలు వేసి టమాటో రైస్ లాగా చేసుకున్నాను అనమాట. ఇదిగోండి కొబ్బరి బొండ తీసుకొచ్చి తన డబ్బాలో వేయాలంట, వాటర్ తాగిద్దంట. రీసెంట్గా 2 days బ్యాక్ మా హస్బెండ్ ఇచ్చారనమాట. అలాగా తన పాల డబ్బాలో కొబ్బరి నీళ్ళు వేసి పోసి ఇచ్చారు. ఇంకా అదే అలవాటు అయిపోయి ఇంకా అదే టైంకి అడుగుతుంది. ఇవాళ ఇంకొక అన్బాక్సింగ్ వచ్చింది. యాక్చువల్గా ఇది రావాల్సింది పండగ రోజు, అసలు అయినా పండగ ఎప్పుడైద్దో ఏంటో కదా, కన్ఫ్యూజన్ ఇదంతా.
ఇంకా అన్బాక్సింగ్ చేసేసుకున్నాను. ఇఫ్తియారీ టైం కూడా అయిపోయింది. మా అమ్మ నీట్గా వచ్చిద్ది. ఇంకా ఇవాళ ఇఫ్తియారీకి కూడా ఏం లేవు అనుకున్నా. అంతలోపు మా పెద్ద బిడ్డ లేగిచ్చి ఏంటమ్మా ఏం తెచ్చుకోలేదు, బటర్ మిల్క్ ఒకటి ఎలా సరిపోతాయి అని చెప్పేసి గ్రేప్స్ ఉంటే వాష్ చేసి ఇచ్చాడనమాట. ఒక 5-6 ఇస్తే పక్కన నుంచి దొంగ ఒకటి 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 అన్నీ తినేసింది. ఇంక లాస్ట్కి ఒకటి ఉంది. ఆ తర్వాత ఇంకా కొన్ని చక్రాలు కూడా తెచ్చిచ్చాడు. పాపం మనసు ఎంత మంచిదో మా మాహిర్కి. ఇంకా బటర్ మిల్క్ తాగేసి ఇంకా వీళ్ళిద్దరు తింటా ఆడుకుంటున్నారు. అందులోకి నమాజ్ చదివేసుకున్నాను. ఇవాళ ఏదో ఉంది అనుకున్నానా, టప్ప 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 అసలు వర్షం మామూలుగా పడలేదు. అసలు ఎలానో రైస్ ప్రిపేర్ చేసుకుని ఇవాళ భలే నీరసం, అంటే భలే నీరసంగా సుస్తు అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఇంక ఇవాళ నమాజ్ కూడా ఎక్కువ చదువుకోలేదనమాట. జస్ట్ 3 రకాతులు ఫరజ్ చదువుకొని ఫస్ట్ అన్నం తినేసా. అన్నం తింటే ఆ తర్వాత పనులన్నీ తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నాతో పాటే కొంచెం కొంచెం తిన్నారు ఇద్దరు. ఎందుకంటే లంచ్ కూడా రైసే తిన్నారు, పొద్దున్నుంచి రైసే తింటున్నారు కాబట్టి ఇవాళ భలే నచ్చిందంట. ఎందుకంటే నేను అసలు కారం వేయలేదు ఇవాళ, అందుకోసమే భలే నచ్చిందంట. ఎంత గట్టిగా పడుతుందో తెలుసా అసలు వర్షం, మీకు కనిపిస్తుందో లేదో. వర్షం పడి అయిపోయింది కూడా. కిటికీ వేసాను, లేకపోతే కిటికీలో నుంచి వాటర్ లోపలికి వచ్చేస్తున్నాయి. ఫుల్ వర్షం మాకు 2 రోజుల నుంచి. అంటే అది నైట్ టైమే పడుతుంది, డే టైంలో పడట్లేదు. డే టైంలో ఎండ చూడండి, లైట్ దగ్గర వర్షము, రెయిన్ లైట్ దగ్గర చూడండి, అర్థమైంది మీకు ఎంత స్పీడ్గా పడుతుందో. ఆ తర్వాత ఇంకా మా పిల్లలు ఇద్దరు కరెంట్ పోయినా చదువుకుంటున్నారు పాపం. ఇంకా స్నానం చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాడు. స్నానాలు అయిపోయిన తర్వాత టవల్స్ ఆరేసే బాధ్యత వీళ్ళిద్దరిదే అనమాట. ఆ తర్వాత ఇంకా అన్నయ్యకి ఫీవర్ వస్తే చెల్లి అన్నయ్యని పడుకోబెట్టుకొని తలనిమ్మను ఫీవర్ వచ్చింది, అబ్బొచ్చిందా అనను. ఇంకెలా చూడాలి ఇంకా వీళ్ళ వేషాలు. ఒక్కొక్కసారి హ్యాపీ అనిపించింది, ఒక్కొక్కసారి చిరాకు పుట్టిస్తారు ఇద్దరు కలిసి. తను తెలిసి తెలియని తప్పులు చేసినా కానీ ఒక్కొక్కసారి మాహిర్ అర్థం చేసుకుంటాడు. కానీ ఒక్కోసారి ఏం చేసిద్దంటే గోర్లు పెట్టి గిచ్చను, కళ్ళల్లో గుచ్చను లాంటి పనులు చేసిద్ది. ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా, కింద పడుకున్నామేంటి, నాకు కాలు మీద పడుకో అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళ అన్నయ్యని. ఫస్ట్ వీళ్ళిద్దరికి తెలియదు, ఆ తర్వాత చూసారనమాట. వీడియో కంటిన్యూలో ఉన్నప్పుడు చూశారు. మా చిన్ని బిడ్డకి వీడియో తీసినా ఏం ఫరక్ పడదు, తీయకపోయినా ఏం ఫరక్ పడదు. ఎందుకంటే తను న్యాచురల్గా అలానే ఉంటుంది మా ఇంట్లో. ఎవ్వరు లేకపోవడం వల్ల, నేను ఒక్కదాన్నే చూసుకోవడం వల్ల మా పిల్లలకి అంత గారాభం లేదనమాట. గారాభం చేసినా మేమే, కొట్టినా మేమే, తిట్టినా మేమే. ఇంకా వాళ్ళ డాడీ అంటే ఎక్కలేని ప్రేమ అసలు. ఇంక ఇవాళైతే ఇలా గడిచిపోయింది, రేపటికి ఎలా ఉంటుందో చూద్దాం. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 29. ఇవాళ లేచేసరికి కరెక్ట్గా 10 minutes to 5 అయింది. ఇంకెక్కడ టైం ఉంటుంది చెప్పండి వీడియో షూట్ చేయడానికి. ఏదో అదరా అలా కొంచెం తినేసాను, మిగిలిపోయిన పలావ్ ఉంటే అదే టమాటా పులావ్లాగా చేసా కదా, బఠానీలు వేసి. అది ఆ తర్వాత సెహరీ చేసేసి కాఫీ తాగేసి నమాజ్ చదివేసుకున్నాను. ఇంకా నైట్ ఫుల్గా వర్షం బీభత్సం సృష్టించింది. చూడండి మొత్తం ఆరిపోయింది లేచేసరికి. కాకపోతే చల్లగా ఉందనమాట. లైట్ దగ్గర చూస్తే అర్థమైద్ది మీకు, రెయిన్ ఆగిపోయింది, రోడ్డు కూడా డ్రై అయిపోయింది. ఇంక తర్వాత పడుకొని హ్యాపీగా లేచేసరికి 8 అయిపోయింది. చూడండి ఎలా కొట్టిద్దో. వాళ్ళ డాడీని తలకేసి కొట్టింది. ఇంకా తనకు నొప్పి అనిపించలేదు, ఆయనకు నొప్పి అనిపించింది. మా పెద్దోడు ఏంటో 2 రోజులు ఫీవర్ వచ్చిందో లేదో తగ్గిపోయాడు దెబ్బకి. ఇవాళ ఏంటో షిజా కూడా నిన్ననే ఆల్మోస్ట్ 99 అలా ఉంది. ఇంకా మేము ఇంకా లెగలేదనమాట. అంటే లెగిచాము కానీ సరిగా లెగలేదు. అదే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటా, వాట్సాప్ స్టేటస్లు చూసుకుంటా. అసలే ఇవాళ ఉగాది కదా. మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఉగాది శుభాకాంక్షలు. కన్నడలో కూడా చెప్తాను. యుగాది ಹಬ್ಬದ ఆర్థిక శుಭాశయಗಳು ಎಲ್ಲರಿಗೆ. చూడండి గోళ్ళతో గిచ్చిందంట, పాపం తెగ ఏడుస్తున్నాడు. ఇలా గీతలు పడిపోతాయి అన్నమాట. పనిష్మెంట్ అనమాట. ఇట్లాగా వాళ్ళ డాడీ కట్టేస్తున్నారు, ఇట్లా కట్టేస్తాను నేను ఇంకా గొడవ చేస్తే అని. మా ఇంట్లో మామూలు ఫన్ కాదు, పిచ్చ ఫన్. అందరం ఫన్ చేస్తానే ఉంటాం. ఇంకా వదిలిపెట్టేసి అక్కడ కట్టేసి వెళ్ళిపోయామన్నమాట. ఒకసారి తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎంత అలా భయపడుతుందో పాపం. నాకేమో వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇంకా తనేమో నాకు వెళ్ళి చూసి నవ్వుతుంది, వాళ్ళ డాడీకి వెళ్ళి చూసి సాడ్గా చూస్తుంది. పాపం అని మాత్రం అనకూడదు ఈ చిన్ని బిడ్డని. ఆ తర్వాత పండగ పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నా. పండగ ముందు నుంచి నెయ్యి చేద్దాం, పండగకి చేద్దాం అని చెప్పి స్టోర్ చేసి పెట్టాను. ఇంక ఇవాళ ఎలాగైనా చేసేయాలి. ఇవాళ చేయకపోతే ఇంక ఇప్పట్లో చేయలేను ఇది పని. చిన్నగా తీసి బయట పెట్టేసి ఐస్ వాటర్లో వేసేసి మీగడ తీసేసా. ఇంకా ఇవాళ మనకి మజ్జిగ చిలికి ఇవన్నీ చేసేంత ఓపిక మనకు అసలే ఉండదు కాబట్టి మిక్సీనే దిక్కు లాస్ట్కి. ఇంకా ఫస్ట్ ట్రిప్ వేసినప్పుడు సరిగా రాలేదు అనిపించింది. ఇంకా సెకండ్ థర్డ్ ట్రిప్స్ వేసినప్పుడు బాగా వచ్చింది. ఇంకా ఐస్ వాటర్ వేసాను కాబట్టి ఎలానో ప్రతిసారి కన్నా ఈసారి ఇంకా కొంచెం తక్కువ వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకో మజ్జిగలో నుంచి అదే పెరుగులో నుంచి మీగడ తీసి దాంట్లో నుంచి నెయ్యి చేయడం కూడా ఒక ఆర్టే అని నేను ఈ పని చేసిన తర్వాత నాకు తెలుస్తుంది.
మా చిన్నప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా మా మమ్మీ కానీ మా చిన్నమ్మ కానీ వీళ్ళంతా ఇలానే చిలుకుతూ ఉంటారు. కవ్వంతో చిలికే మీగడ చేస్తారనమాట. మా నాయనమ్మ కూడా ఇలానే చేస్తూ ఉండేవాళ్ళు. మా నాయనమ్మ వాళ్ళకైతే బరెగుడ్లే ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు అదే పని చేస్తూనే ఉండేవాళ్ళు. చూడండి ఈ మాత్రం మీగడ వచ్చింది చివరికి. ఇంకా ఆ తర్వాత నెయ్యి ప్రిపేర్ చేస్తూనే ఉన్నా. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయకముందు పప్పు పెట్టా అనమాట. మా అబ్బాయికి ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంకా ఆయన ఏం అడిగితే అది చేసి పెట్టాలి, లేకపోతే అది తినే కొంచెం ఫుడ్ కూడా తినడు. మీగడ కరిగి నెయ్యి అయ్యేలోపు ఇక్కడ పప్పు కూడా అయిపోయింది. ఉత్తి పప్పు కాదు, సాంబార్ లాగా చేశాను అనమాట. సాంబార్ అన్నం కలిపేసి వీళ్ళిద్దరికి ఫుడ్ పెట్టేశాను. ఇవాళ స్నానాలు కూడా చెప్పించలేదు, ఎందుకంటే చాలా నాకే లేజీగా ఉంది. అది కాక వీళ్ళిద్దరికి ఫీవర్, ఇంకెందుకులే అని చెప్పేసి చేపించలేదు అనమాట. ఇంకా ఏదో ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి వదిలేసా. ఇంకా ఈవిడెప్పుడు అంతే, పిల్లల్ని పట్టించుకోదు, స్నానాలు చెప్పించదని మాత్రం అనుకోవద్దు. నేను డైలీ రొటీన్లో బిజీగా ఉంటాను కాబట్టి ఇంకా హాలిడేస్ అప్పుడు కొంచెం లేజీగానే ఉంటాను. నేను కూడా మనిషినే కదా, నాకు కూడా కొంచెం స్పేస్ టైం కావాలి కదా. ఈ మధ్య గ్యాప్లో ఇంకా పనులన్నీ అయిపోయాయి. ఆ తర్వాత మా షిజుక్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఇంకా నేను తనని కింద వదిలిపెట్టేసేలోపు మా హస్బెండ్ నా కోసం సర్ప్రైజింగ్గా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నారు. అదే ఇఫ్తారీ కోసం. నాకు కూడా కొంచెం డల్గానే ఉంది ఇవాళ ఎందుకో. ఇంకా ఇఫ్తారీ చేసేసి ఫుడ్ తినేసాము. ఇంకా కొంచెం సేపు ఆడుకున్నారు పిల్లలు కిందకు వెళ్ళి. ఇద్దరికి స్నానాలు చేపించేసి ఫుడ్ పెట్టేసారు త్వరగా. మా చిన్న పాపకు కూడా ఇవాళ ఫీవరిష్గానే ఉంది, రేపటికి ఎలా ఉంటుందో ఏమో. ఈ పండగప్పటికి వీళ్ళిద్దరు హ్యాపీగా జ్వరాలు తగ్గిపోయి ఉంటే బాగుండు. ఇదేదో చూపించాలని సింపతి కోసం ఏం చూపించట్లేదు, డైలీ రొటీన్లో ఇది కూడా ఒక భాగం కాబట్టి చూపిస్తున్నాం. మేబీ మే నాట్ బీ. ఇంకా రేపు ఒక్కరోజే మన వ్లాగ్ రాబోతుంది, ఇంకా లాస్ట్ అనమాట, 30th వ్లాగ్. రంజాన్ సిరీస్కి ఎండ్ కార్డ్ చెప్పే టైం వచ్చేసింది. పండగ రోజు వీడియో మాత్రం నన్ను అడగొద్దు, నాకు అసలు కుదరదు. నేనేం స్పెషల్స్ బిర్యానీ ఏం వండట్లేదు ఈసారి. సో ఈ వీడియో ఇంతవరకే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.